ఎట్లా ఉందమ్మా ఓటు ఎవరికి వేస్తాం ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా? ఎలక్షన్లో వచ్చింది కానీ మేమైతే టీఆర్ఎస్. ఆ, ఎందుకు ఏం నచ్చింది టీఆర్ఎస్? మాకు టీఆర్ఎస్ గురించి అన్నీ నచ్చినాయి. ఇప్పుడు రైతు బంధు ఇస్తుండు కదా, అది ఇస్తుండు. ఓకే, ఇప్పుడు ముసలోళ్ళకు పింఛన్ ఇట్లా ఇస్తుండు కదా, అట్లా అన్నట్టు ముసలోళ్ళకి సాయం చేస్తుండుగా. ఇప్పుడు పెద్ద కొడుకులాగా ఇస్తుండు, కొడుకులు కూడా ఈ రోజులలో దాత్తలేరు. కళ్యాణ లక్ష్యం కూడా ఇస్తుండు. ఇక ఇప్పుడు అయితే మాకైతే ఆయన నచ్చిండు అన్నిటికీ, దేనికైనా మాకైతే ఓకే. ఇప్పుడు ఈ రాజగోపాల్ పరిపాలన చూసారు కదా, రాజగోపాల్ గెలిచిండు కదా, ఎట్లా వచ్చేదా ఊళ్ళకు మీకు మంచి చెడు అరుచుకునేటోడు? మాకైతే గెలిచిండు సార్, ఒకసారి వచ్చిండు కానీ అసలు మా ఊళ్ళకి అయితే రాలేదు. ఆయన వచ్చి ఏదైనా చేస్తేనేమో మాకు కూడా వచ్చి ఈసారి గెలిచిండు కదా ఏదైనా చేస్తాడు అన్నట్టుగా లేదు. వచ్చి చేస్తేనేమో మళ్ళీ మనం కూడా గెలిపించాలనుకుంటాం. ఆయన గెలిచినట్టు గెలిచే ఎటో వెళ్ళిపోయాయి అట్లా. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్లు బై ఎలక్షన్ వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మంచిగా? ఇదే మంచిది ఇప్పుడు ఉన్నదే, ఈ కారు గుర్తు. అంటే ఎందుకు ఏం నచ్చింది కేసీఆర్? ఏదైనా నచ్చింది. అప్పటి నుంచి నేను పుట్టిన కాడి నుంచి చూసిన అన్ని బేకారియే. ఇదే ఏం నచ్చింది కేసీఆర్? ఏ పథకం అయినా ఆయన చేసిందే మంచిగా ఉంది, వీళ్ళు ఓడి చేసింది అంతా సున్నే అంతే. ఏమేమి పథకాలు బాగా నచ్చినాయి కేసీఆర్? ఇప్పుడు ఈ పింఛన్లు ఇస్తుండు, ఈ వ్యవసాయ రైతులకు రైతు అది ఇచ్చిండు, అన్ని ఇస్తూనే ఉండు. ఇవన్నీ ఉంది. ఒకటి కొడుకులు బోబెట్టకున్నా తల్లిదండ్రులు బతుకుతారు ఈయన ఇచ్చిన పింఛన్ తోటి. ఇంకా చేసింది ఏముంది, అంతకుముందు 200, 150 ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో కూడా కట్ చేసి అంతే. ఇప్పుడు ఇంత మొన్నటి దాకా రాజగోపాల్ అన్నాడు కదా, ఆయన ఎట్లా ఉండేవాడు? లేదు, ఆయన ఉన్నంతసేపు వచ్చిదే ఏడు పని అందుబాటులో ఉండేవాడు లేదు. ఎప్పుడో పైసలు ఉన్నోడు ఏడ ఉన్నా ఉంటాడు, ఢిల్లీలో ఉన్నా ఉంటాడు, ఈడ ఉన్నా ఉంటాడు. ఇప్పుడు ఈ మునుగోడు ఎలక్షన్ వచ్చింది కదా, ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు వచ్చింది ఎలక్షన్? ఈ ఎలక్షన్ వచ్చింది కరెక్టేనా? ఏం జరుగుతుంది? ఎన్నిక ఎందుకు వచ్చిందంటే, ఒక రాజకీయ ముసుగులో కాంట్రాక్టర్ అవతారం ఎత్తినటువంటి రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనం కోసం ఈ ఎన్నిక వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా మనం బాగా కొన్ని ఏళ్ళంగా మనం అబ్జర్వ్ చేస్తే, రాజకీయాలు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చనిపోతున్నాం లేకపోతే ఇంకోటి అయితే అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఇక్కడ ఏమైంది, ఇక మునుగోడు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవి రాజీనామా ఎందుకు చేసిండు? కాంట్రాక్టర్ కోసం చేసిండు. కాంట్రాక్ట్ తెచ్చుకున్నానే ఆయన బహిరంగ మీడియా ద్వారా చెప్పిండు. ఇటువంటి రాజకీయ స్వార్థం కోసం ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డికి దక్కింది. ఫర్దర్గా ఇప్పుడు డెవలప్మెంట్, నేను కాంగ్రెస్లో ఉండడం వల్ల నాకు డెవలప్మెంట్కి సహకరించట్లేదు, నిధులు ఇవ్వట్లేరు, నన్ను ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను రాజీనామా చేయడం వల్ల నా మీద కోపం కొద్దైనా సరే డెవలప్మెంట్ వస్తుంది అన్న ఉద్దేశంతో నేను రాజీనామా చేసినా అని చెప్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్? ఈ యొక్క నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటోళ్ళు వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ బ్రోకర్లు వీళ్ళు. ఎందుకంటే సార్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే 5 సంవత్సరాల కోసం ఇచ్చింది, 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలు పదవి ఇవ్వలేదు. తను ఏమంటుండు, నేను రాజీనామా చేస్తేనే అభివృద్ధి చేస్తా అని అంటుండు కదా. అది పచ్చి అవకాశవాద రాజకీయం. ఎందుకంటే తాను గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఎన్నిసార్లు వచ్చిండు? ఫస్ట్ దాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాను ఇక్కడ గెలవంగానే తన కాంట్రాక్ట్ కోసం గుజరాత్కు, మహారాష్ట్రకు, బెంగళూరు పోయి తన వ్యాపారాల కోసం పోయింది తప్పితే ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి అట్టడి వర్గాలు తనను గెలిపించినటువంటి ప్రజల మోసం చేసిన ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దక్కుతూ ఉంది. ఎందుకంటే కావాలని ఒక అపవాదు తెలంగాణ ప్రభుత్వం మీద, కావాలని ఒక అపవాదు ఈ యొక్క కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెడతా ఉన్నాడు. ఎందుకంటే సార్, ఈ యొక్క ఇప్పటికీ గవర్నమెంట్ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకారం 2,45,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి 2,20,000 మంది లబ్ధి చెందుతుందని చెప్పేసి ఇవాళ సర్వేలు చెప్తా ఉన్నాయి, ప్రభుత్వం అఫీషియల్ గణాంకాలు చెప్తా ఉన్నాయి. అంటే అది కూడా అభివృద్ధి కదా సార్. ఆసర పింఛన్లే కానీ, రైతు బీమే కానీ, రైతు బందే కానీ, తర్వాత వృధాప్య మన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, గొర్రె కాపరకు సంబంధించి యాదవ కులస్తులకు గొర్రెలు కానీ, నేతలకు గీతలకు వాళ్ళకి ఇలా మనం ఇచ్చేటువంటి పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా దళిత బంధు కానీ, చెప్పిన కేసీఆర్గా చెప్పని కేసీఆర్ కిట్ కానీ, అంటే 2,41,000 మందిలా నీకు 2,20,000 వస్తాయంటే అది అభివృద్ధి కదా సార్. ఎక్కడేమైంది అభివృద్ధి? ఇవాళ మీ పక్కన చూసుకోండి, ఇవాళ ఈ మల్కాపురంలో ఐటీ పార్క్ వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా వ్యభిచారం పెట్టుకొని ఈ జిల్లాలో వీళ్ళకి ఆధిపత్యం కోసం బడుగు బలహీన వర్గాలను నాశనం చేసిన వీళ్ళు, అనగాన వర్గాలను నాశనం చేసిన వ్యక్తులు వీళ్ళు. రాజకీయ వ్యభిచారం తప్పితే వీళ్ళ మాట విలువలేదు, వీళ్ళ మాట పొందలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి ఓటేస్తే మేలు అనుకుంటున్నారు సార్? ఇక్కడ
కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి గెలవడం జరిగింది పోయినసారి హయాంలో. తర్వాత ఆయన అభివృద్ధి పరిస్తే ఇలా రాజగోపాల్ రెడ్డికి అందరూ ఓటేసేవాళ్ళు. కానీ తెలంగాణ పార్టీ ఇలా ఒక 70% పర్వాలేదు చేసింది, జనానికి చేసింది. అంటే కొన్ని విషయాలలో కొద్దిగా బ్యాగ్ కావచ్చు, కానీ దాదాపు 70% ప్రజలకు మేలు చేసిందని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ముఖ్యంగా మీకు ఏం నచ్చింది మొత్తం చూసుకుంటే? అసలు వాస్తవానికి వృద్ధాప్యులకు పెన్షన్ 2000 ఇవ్వడం అది ఒక చాలా మంచి పని సార్. అది తర్వాత వచ్చేసి అలా కొడుకులు చదవకున్న ఒక గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడి బతకడం జరుగుతుంది సార్. అది తర్వాత రైతు బంధువు అనేది హాస్పిటల్లో కొంత వాళ్ళకు కిట్లు ఇవ్వడం అది ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తర్వాత వచ్చేసి వాళ్ళు ఒక కరెంటు కూడా పర్వాలేదు సార్. ఏ న్యాయంలో కరెంటు కూడా పోయింది. వీటన్నిటికన్నా 60 ఏళ్ళ కోరిక తెలంగాణ రాకపోవడం 60 ఏళ్ళ కోరిక సార్ అది. కానీ అన్నిటికన్నా కేసీఆర్ గారు తెలంగాణని సంపాదించిన ఒక గొప్పతనమే కదా సార్ అది. ఆయన 2 సార్లు పర్యాలు గెలిచినాడు. ఆయన జనం ఆయన మీద అభిమానం ఉంటే మళ్ళీ గెలిపించవచ్చు. మునుగోడులో బై ఎలక్షన్ వచ్చింది కదా, ఏ పార్టీకి ఓటేస్తే మేలు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ, కుసుమట్ల ప్రభాకర్ రెడ్డి. ఎందుకు ఏం నచ్చింది టీఆర్ఎస్ పార్టీ? ఎందుకు నచ్చిందంటే అతను జనాలలో తిరిగిన వ్యక్తి, జనాల మంచి చెడులు తెలిసిన వ్యక్తి, ఇంతకుముందుకు అవసరాలు తీసిన వ్యక్తి. ఆయన ఏ అవసరం ఉన్నా ఒక ఇంటికి తనకు 10 ఉన్నా లేకున్నా ఓ ఇంటికి నేను పోయి నేనున్నా అనేది ధైర్యాన్ని ఇస్తాడు. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ పరం మంచిగా ఉంది. సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. కళ్యాణ లక్ష్మి అయినా లేకపోతే రైతు బంధు అయినా ఏదైనా. మామూలుగా మోడీకున్న కేసీఆర్ పరిపాలన చూసుకుంటే ఎవరిది బెస్ట్? కేసీఆర్ పరిపాలన బాగుంది. రాజగోపాల్ ఇన్నాళ్ళు ఉన్నాడు కదా ఇక్కడ, వచ్చేటోడా అందుబాటులో ఉండేటోడా? లేడు అసలు. గెలిచిన మాట ఇంతవరకు మా కాన్స్టిట్యూన్సీకి వచ్చింది లేదు, మా విలేజ్కి వచ్చింది లేదు. లేదు. మామూలుగా ఈ కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది? మంచిగానే ఉంది. కేసీఆర్ చేసే పని మంచిగానే ఉంది. మమ్మల్ని బతికిస్తాయని చూస్తాం. ఇది వస్తుందా పెన్షన్ గిట్లా? కేసీఆర్ ఏమేమి పథకాలు వస్తున్నాయి? వస్తుంది పింఛన్ వస్తుంది. ఇంకేమేమి నచ్చింది కేసీఆర్ పరిపాలన? బియ్యం వస్తున్నాయి, పింఛన్ వస్తుంది. అభివృద్ధి ఎట్లున్నది? అభివృద్ధి అంటే డెవలప్మెంట్ పనులు ఎట్లా చేస్తాను గవర్నమెంట్? చేస్తుండు కానీ ఆయన చేస్తే పనులు చేస్తుండ్రు. ఎట్లా అనిపిస్తుంది రాజగోపాల్ రెడ్డి ఎట్లుండే? ఏం లేదు. వచ్చేదా మీ ఊరికి ఎప్పుడైనా? ఏం రాలే. ఈ కేసీఆర్ పరిపాలన ఎట్లుందమ్మా? కేసీఆర్ అంటే ఇక చేసిన కాడికి చేసిండు. ఆయన వంతన అంత మందం చేసిండు. ఇక పథకాలు ఇస్తున్నాడా మీకు? వృద్ధాప్య పింఛన్ కావచ్చు, ఇంటింటికి నీళ్ళు ఇవన్నీ వస్తున్నాయా? వస్తున్నాయి, పెట్టిండు, ఉన్నాయి పింఛన్లు. చూసుకుంటే తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత నీళ్ళు లేవు. అప్పుడు బాధపడ్డాం కానీ ఇప్పుడు కొనుక్కున్నాం. ట్రాక్టర్లతో కొనుక్కున్నాం మేము. ఒక 800 600 పెట్టి ట్రాక్టర్ కొనుక్కున్నాం మేము. ఇప్పుడు వస్తున్నాయి నీళ్ళు. కేసీఆర్ పెట్టిన సార్ నాళ్ళలో వేసిన సంది వస్తున్నాయి. ఫ్లోరోసిస్ సమస్య ఎక్కువ ఉండేది కదా, ఇప్పుడు తగ్గినాయా? తగ్గినాయి సార్, తగ్గింది. మిగతా పథకాలు ఎట్లున్నాయి? ఈ రైతు బంధు కావచ్చు, కళ్యాణ్ అంటే ఉన్నోళ్ళకి వస్తున్నాయి సార్, మాకు లేదు. మా భూమి లేదు, ఏది లేదు. వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. మాకు కళ్యాణ పథకం వస్తుంది, పింఛన్ వస్తుంది మాకు. కానీ ఈ రైతు బంధు మాకు భూమి లేదు సార్. భూమి ఉన్నోళ్ళకి వస్తున్నాయి. మరి ఆయన కూడా రైతు బంధుకి వేస్తుండే పైసలు తెస్తా కానీ మరి పేదోళ్ళని చూసేస్తే ఏమైంది? అకాండాల్లో పైసలు లేని వాళ్ళని చూసే ఇవ్వాలి కేసీఆర్ కూడా. ఇక మరి మాకు మోరీలు కావాలి, ఇది ఎంత సాగు కావాలి, మంచిగా చూడాలి మమ్మల్ని. పేదోళ్ళని సాధనని అందరిని చూస్తేనే మంచిగా. మరి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఓటు దేనికి వేద్దాం అనుకుంటాను? నేను ఓటు కారు గుర్తుకేస్తున్నా. ఎందుకు ఏం నచ్చింది కేసీఆర్ దగ్గర? కేసీఆర్ వచ్చే కానీ ఇంత పింఛన్ ఇస్తుండు, రైతు బంధు చేస్తుండు, నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా అంటే మోడీ కేసీఆర్ పరిపాలన చూస్తే వాళ్ళని మాకు తెలియలేగా. రాజగోపాల్ గెలిచిండు పోయినసారి, వచ్చేటోడా, అరుచుకుంటాడా, మంచి చెడు అందుబాటులో ఉండేటోడా? ఆ ఓట్లు వేసినట్టు వరకు మా పల్లెల్లో చేసేటోడు ఆయన కానీ రాలే. ఇప్పుడు మరి కాంగ్రెస్ కాదని మళ్ళీ బీజేపీలో పోయిండు కదా. మా దేశాన్ని అయినట్టు మొహమ్మద్ ఫీల్ ఆయన మా పుట్టపుట్టు ఊర్రల్లో. అదే ఓడిపోయినా ఇప్పుడు ముసుగొండ ప్రభాకర్ రెడ్డి నెలకోసారి వచ్చిపోయాడు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, బై ఎలక్షన్లు, ఎవరికి ఓటేద్దాం అనుకుంటాను? కారుకే వేస్తాను, కుసుమట్ల ప్రభాకర్. ఎందుకు ఏం నచ్చింది కారు గుర్తు? ఇక మాకు అందుబాటులో ఉంటాడు ఇక్కడ. ఎవరు? ప్రభాకర్ రెడ్డి. మనకి ఇక్కడ ఏరియా కాబట్టి మాకు ఈయన నచ్చిండు, ఆయనకి వేస్తాం. కేసీఆర్ పరిపాలన నచ్చిందా, ప్రభాకర్ రెడ్డి గురించి వేస్తారు? మాకు ప్రభాకర్ రెడ్డి ఇక్కడ లోకల్ కాబట్టి ప్రభాకర్ రెడ్డికి మాకు నచ్చింది. కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది? ఇక ఆయన కూడా మంచిగా రైతు బంధు ఇస్తుండు. ఇక మా ఆయన కూడా మంచిగా. ఇప్పుడు కేంద్రంలో మోడీ ఉన్న కేసీఆర్ చూసుకుంటే ఎవరు మేలు అనుకుంటున్నాను? ఇక మాకు అన్ని సవాళ్ళతో ఈయనే చేస్తుండు, కేసీఆరే చేస్తుండు. అంటే మోడీ చేసే పరిపాలన కరెక్టేనా? ఎట్లా అనిపిస్తుంది?
ఇక మోడీ చేసేదంటే ఇక మోడీ గ్యాసులు పెంచుతుండు, గ్యాస్కి ఇప్పుడు 1200 అయినాయి, అది పేదోళ్ళ భారం పడుతుంది, ఇక అటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పుడు రాజగోపాల్ని చూసారు ఒక టర్ము, పోయినసారి అంతా రాజగోపాలే చేసిండు. ఎట్లా ఉండే, అందుబాటులో ఉండేనా, ఎట్లా అనిపించింది? అందుబాటు మా ఊళ్ళకే రాలే ఆయన, ఎప్పుడు రాలే, గెలిచే ఓట్ల నాడు వచ్చిండు, ఇక మళ్ళీ ఎప్పుడు రాలే. మామూలుగా ఎట్లుంది, ఇంతకుముందు రాజగోపాల్ గెలిచిండు కదా, వచ్చేటోడా అందుబాటులో? గెలిచి మస్తు చేసిపోయిండు ఊర్లల్లో, ఇంక ఇప్పుడు కూడా చేస్తాడేమో మరి. ఏం చేసిండు అందుబాటులో ఉండే? ఆయన మా ఊరికే రాలే, ఆయన సొంత ఆయన కూడా మేము చూడలే, టీవీలో చూసినంత మాత్రమే కానీ ఆయన చూడలే మేము. ఇక్కడ మీకు ఎమ్మెల్యే కదమ్మా, ఇక్కడికి మరి రాలే మరి మా ఊరికి. ఓట్లు అప్పుడు వచ్చిండు, అప్పుడు ఫస్ట్ అప్పుడు కూడా ఆయన రాలే, ఆయన భార్యనే వచ్చింది, ఆయన రోడ్డు పొంటే పోయిండంట. ఇప్పుడు ఈసారి వచ్చి అడుగుతాడా మరి ఓట్లు? ఆయన భార్యనే వచ్చింది మొన్న కూడా. ఇప్పుడు కూడా ఆయన ఓట్లకు కూడా ఆయన రావట్లేదు, వాళ్ళ భార్య వచ్చింది. ఎట్లా అనిపించింది, ఏం చేయలేదా ఊరికి అభివృద్ధి పనులు కానీ? ఏం చేయలే ఆయన అయితే, మరి ఇప్పుడు మళ్ళీ గెలిచితే ఏం చేస్తాడో తెలియదు కానీ ఇప్పటిదాకానైతే ఆయన ఏం చేయలే.